వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే మ్యాథ్ జోన్. మన వీడియోస్ని ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఎలక్షన్ సందర్భంగా ఫామ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో గత వీడియోలో కొన్ని చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని చూద్దాము. ఇందులో పీఓ డైరీ మరియు ఎనెక్సర్ 8 ఏ విధంగా ఫిల్ చేస్తామో చూద్దాము. ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ. దీనిలో మొట్టమొదటిగా నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీకి ఒక ఫామ్ ఫిల్ చేయాలి అండ్ పార్లమెంట్కి ఒకటి ఫిల్ చేయాలి. కాబట్టి ముందు అసెంబ్లీ అని నోట్ చేసుకుంటే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇందులో నోట్ చేసుకుంటాము. అసెంబ్లీకి చూద్దాము. నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ రాస్తాము. డేట్ ఆఫ్ పోల్, ఏ రోజు పోలింగ్ జరుగుతుంది, 13 మే. నంబర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్, పిఎస్ నెంబర్ రాస్తాము. అది ఎక్కడ లొకేట్ చేయబడింది, గవర్నమెంట్ ఆఫీస్లోనా, ప్రైవేట్ ఆఫీస్లోనా లేదా టెంపరీ స్ట్రక్చర్లోనా మనం అక్కడ నమోదు చేయాలి. 4th కాలం వచ్చేసరికి నంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్లీ, ఎవరైనా ఆఫీసర్స్ను లోకల్గా ఎవరైనా నమోదు చేసుకున్నామో రాస్తాము. అదేవిధంగా 5thలో అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ మేడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డ్యూటీ, అపాయింటెడ్ పోలింగ్ ఆఫీసర్ ఇఫ్ ఎనీ అండ్ రీజన్స్ ఫర్ సచ్ అపాయింట్మెంట్. ఎవరైనా మనకి ఇవ్వబడిన పోలింగ్ ఆఫీసర్స్ కాకుండా వేరే వారిని ఎవరైనా ఎలర్ట్ చేశారో అక్కడ నమోదు చేస్తాము. నెక్స్ట్ మన మిషన్స్లోకి వచ్చేసరికి ఇందులో మనకు సియు, బియు, వివిప్యాట్ ఉంటాయి. అదేవిధంగా మనకు స్పెషల్ ట్యాగ్స్, అడ్రస్ ట్యాగ్స్ అని చాలా ఇస్తారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేస్తాం. ఇందులో ఓటింగ్ మిషన్లో నంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్, అక్కడ 1, 2 రాస్తాము. సీరియల్ నెంబర్ రాస్తాము. నంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్ యూజ్డ్, ఎన్ని బియ్యూలు ఇచ్చారు దాని యొక్క సీరియల్ నెంబర్ నమోదు చేస్తాము. 7th కాలంలో నంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్, మనకు కొన్ని పేపర్ సీల్స్ ఇస్తారు. గ్రీన్ పేపర్ సీల్, పింక్ పేపర్ సీల్ అవన్నీ ఇస్తారు. వాటి యొక్క సీరియల్ నెంబర్ను కూడా నోట్ చేయాలి. అందులో 7A చూద్దాం. నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్ సప్లైడ్, మనకి స్పెషల్ ట్యాగ్లు ఎన్ని ఇచ్చారు, సియు ఫిల్ చేయడానికి సియును క్లోజ్ బటన్ దగ్గర పెట్టి సీల్ చేస్తాము, అది స్పెషల్ ట్యాగ్. వాటి యొక్క సీరియల్ నెంబర్ రాస్తాము. అదేవిధంగా సీరియల్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్ రిటర్న్డ్ యాజ్ అన్యూజ్డ్, మిగిలిపోయినవి ఎన్ని ఇచ్చేస్తాము అవి కూడా నోట్ చేస్తాము. అదేవిధంగా స్ట్రిప్ సీల్స్ ఎన్ని ఇచ్చారు వాటి యొక్క నంబర్ నోట్ చేయాలి. తర్వాత ఎన్ని యూజ్ చేసామో దాని నెంబరు, ఎన్ని రిటర్న్ చేసామో వాటి యొక్క నెంబర్ని కూడా నమోదు చేయాలి. నెంబర్ 8లో నంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఎట్ ద నెంబర్ హూ అరైవ్డ్ లేట్, మాక్ పోల్కు లేటుగా వచ్చిన అభ్యర్థిలో పోలింగ్ ఏజెంట్లు ఎంతమంది వచ్చారో రాస్తాము. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ ఎట్ ద పోలింగ్ స్టేషన్, పోలింగ్ స్టేషన్కి ఎంతమంది మనకు పోలింగ్ ఏజెంట్లు వచ్చారో రాసుకుంటాము. తర్వాత 10వ కాలంలో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అసైన్డ్, మనకు ఇవ్వబడిన ఓటర్స్ ఎంతమంది మన మార్క్డ్ కాపీ, ఎలక్ట్రల్ కాపీని చూసుకుని నమోదు చేస్తాము. అదేవిధంగా మార్క్డ్ కాపీ ప్రకారం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటు వేశారు, 17A ప్రకారము ఎన్ని ఓట్లు నమోదు చేసుకున్నాము. అదేవిధంగా ఓటింగ్ మిషన్ ప్రకారము ఎన్ని ఓట్స్ రికార్డ్ అయ్యాయి కూడా నోట్ చేస్తాము. దాని క్రింద సిగ్నేచర్ ఆఫ్ ద ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్, ఎవరైతే ఏపీఓ గారు ఉన్నారో ఏపీఓ గారి చేత కూడా సంతకం పెట్టించుకుంటాము. 11th కాలంలో నంబర్ ఆఫ్ ఎలక్టరల్స్ హూ ఓటెడ్, మెన్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది, టోటల్ ఎంతమంది కూడా మనం ఇక్కడ నమోదు చేయాలి. ఓవరాల్గా అందుకే ప్రతి 2 గంటలకి కూడా మెన్, ఉమెన్, టోటల్ సెపరేట్గా నోట్ చేసుకుంటే మనకు పోలింగ్ ఎండ్ అయిన తర్వాత వాటి యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా నమోదు చేస్తాం. అదేవిధంగా ఛాలెంజ్ ఓట్స్ మనం ఎవరైనా ఇచ్చామా, ఛాలెంజ్ ఓట్స్ ఎలా చేసామా, ఛాలెంజ్ ఓట్స్ని ఇస్తే ఎన్ని ఇచ్చామో, ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే ఎన్ని రిఫ్యూజ్ చేసామో, పోలింగ్ ఏజెంట్స్ ఛాలెంజ్ చేసినప్పుడు వారి దగ్గర అమౌంట్ ఏమైనా తీసుకుంటే ఆ అమౌంట్ ఎంత తీసుకున్నామో కూడా ఇక్కడ రాస్తాము. అదేవిధంగా 12th కాలం అయిపోయిన తర్వాత 13th కాలంలో పర్సన్స్ హూ హ్యావ్ ఓటెడ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఈడీసీ, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ మీద ఎవరైనా ఓటు వేయడానికి వచ్చారో అది నోట్ చేస్తాం. బహుశా ఎక్కువ మంది ఉండకపోవచ్చు. అదేవిధంగా 14వ కాలంలో కంపానియన్స్ హెల్పింగ్ కోసం ఎవరైనా ఇచ్చామా, ఎందుకంటే ఇక్కడ నింపితే అక్కడ మనము ఎనెక్సర్ ఖచ్చితంగా నింపాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టెండర్డ్ ఓట్స్ 17Bలో ఏమైనా నమోదు చేస్తే ఇక్కడ రాస్తాము. అదేవిధంగా
16వ కాలంలో ఏజ్ డిక్లరేషన్ కోసం ఎవరైనా అభ్యర్థులు ఓటర్స్ వస్తే వారికి సంబంధించిన ఏమైనా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేస్తే అలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఓటు ఇచ్చాము, ఎవరిని రిజెక్ట్ చేసామో కూడా రాయాలి. తర్వాత పోలింగ్ అడ్జర్న్ ఏమైనా అయిందా అంటే ఏదైనా గొడవల కారణంగా పోలింగ్ ఇబ్బంది పడిన ఆటంకాలు ఏర్పడ్డాయా నమోదు చేయాలి. 18వ కాలంకి వచ్చేసరికి ప్రతి 2 గంటలకు కూడా ఓటింగ్ యొక్క వివరాలు రాసుకుంటాము. అలాగే ఎలక్షన్ పూర్తి అయిపోయినా సరే బయట ఓటర్స్ ఎవరైనా ఉండిపోతే వారికి ఎన్ని స్లిప్స్ ఇచ్చామో అనే వివరాలు కూడా నోట్ చేస్తాము. తర్వాత రిమైనింగ్ ఇబ్బంది పెట్టే కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది 20th కాలంలో వివరాలన్నీ కూడా ఫిల్ చేస్తాము. ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు వచ్చాయా, ఇలాంటి ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా 20 and 21లో మనము డేటా ఫిల్ చేస్తాం. ఓటింగ్కు ఆటంకపరిచే పరిస్థితులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ కాలమ్స్లో మనము నింపుతాము. తర్వాత సీరియస్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ను వైలేట్ చేసే విధంగా ఎటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా, ఈ వివరాలన్నీ కూడా మిగతా కాలమ్స్లో పీఓ గారు నింపాల్సిన అవసరం ఉంటుంది. అదైన తర్వాత దాని కింద సిగ్నేచర్ ఆఫ్ ద పీఓ గారు సంతకం పెట్టి ఫామ్ను సీల్ చేసి అందజేయాల్సి ఉంటుంది. ఈ పీఓ యొక్క డైరీ కూడా అతి ముఖ్యమైన ఫామ్ కాబట్టి ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. మరొక ముఖ్యమైన ఫాము 17C, ఇది అనెక్సర్ 8. ఎలక్షన్ ముగిసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా ఈ ఫామ్ ఇవ్వాల్సిన ఉంటుంది. అదేవిధంగా రిసెప్షన్ కౌంటర్లో స్ట్రాంగ్ రూమ్లో దీన్ని ఇవ్వాలి. దీనికి సీల్ చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ 1లో అకౌంట్స్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్, ఇది అతి ముఖ్యమే కాబట్టి దీనికి మనం వివరాలన్నీ కూడా నింపాలి. ముందుగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నేమ్ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ ఫిల్ చేస్తాం. తర్వాత సియు నెంబరు, బియు నెంబరు, వివిప్యాట్ నెంబరు కూడా ఖచ్చితంగా నోట్ చేస్తాము. తర్వాత ఫస్ట్ కాలంలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టరల్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్, మనకు పోలింగ్ స్టేషన్కి ఎంతమంది ఓటర్స్ ఇవ్వబడ్డారో వారి యొక్క వివరాలు నమోదు చేస్తాము. తర్వాత 17A ప్రకారము ఎంతమంది ఓటర్లు నమోదయ్యారు అనేది కూడా అందులో నోట్ చేయాలి. థర్డ్ కాలంలో నెంబర్ ఆఫ్ ఓట్స్ డిసైడింగ్ నాట్ టు ఓట్, రూల్ 49O ప్రకారము ఎవరైనా ఓటర్స్ ఓటు వేయడానికి నిరాకరిస్తే వాటికి వివరాలని మనము 17Aలో నోట్ చేస్తాము. అటువంటివి అన్నీ కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయో ఇక్కడ రాసుకోవాలి. తర్వాత 49M ప్రకారము రిజెక్టెడ్ టు ఓట్, ఎవరైతే పోలింగ్ వైలేట్ చేస్తారో వాటికి ఓటు నిరాకరిస్తామో అటువంటివి ఎన్ని ఉన్నాయో 49M ప్రకారం కౌంట్ చేసుకుని ఇక్కడ నోట్ చేయాలి. అదేవిధంగా మరొక అతి ముఖ్యమైనది ఏంటి అంటే టెస్టింగ్ ఓట్ ప్రకారము 49MA రూల్ ప్రకారము ఎవరైతే ఒకేసారి ఓటు వాళ్ళు అనుకున్న గుర్తు కాకుండా వేరే గుర్తుకి పడిందని కంప్లైంట్ చేస్తారో వారి కోసము టెస్టింగ్ ఓట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. అటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ నమోదు చేయాలి. ఇందులో 5Aలో టోటల్ నెంబర్, అటువంటివి ఎన్ని కేసెస్ వచ్చాయో నమోదు చేస్తాము. దాని 17A ప్రకారము ఓటర్స్ యొక్క నెంబర్స్, వారికి ఇచ్చిన సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ నోట్ చేస్తున్నాము. అయిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం కరెక్ట్ కాకపోతే వారు రెండోసారి వేసిన ఓటును తొలగించాలి. కాబట్టి పార్ట్ B5Bలో చూస్తే క్యాండిడేట్స్ హూమ్ టెస్ట్ ఓట్స్ క్యాస్ట్, ఇక్కడ ఏ అభ్యర్థికి వాళ్ళు ఓటు వేశారో వారి యొక్క వివరాలను ఇక్కడ నోట్ చేస్తాం. ఒకటో అభ్యర్థికి ఇలాంటి ఓట్లు ఎన్ని వచ్చాయి, రెండో అభ్యర్థికి ఇలాంటి ఓట్లు ఎన్ని వచ్చాయో అటువంటివన్నీ కూడా నోట్ చేసి ఆ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇక్కడ రాసుకుంటాం. 6th కాలంలో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ పర్ ద ఓటింగ్ మిషన్ ప్రకారం ఎన్ని ఓట్స్ ఉన్నాయో కూడా నమోదు చేస్తాం. ఇక్కడ 7th కాలం వచ్చేసరికి మనం జాగ్రత్తగా నింపాల్సిన విషయం ఏంటంటే 17A ప్రకారం ఓట్స్ నమోదయ్యాయి, 49O ప్రకారము నమోదైన ఓట్లు, 49M ప్రకారం నమోదైన ఓట్లు, 49MA ప్రకారం నమోదైన ఓట్లను లెస్ చేసి అక్కడ మనము రాయాల్సిన అవసరం ఉంటుంది.
తర్వాత టెండర్ ఓట్లు ఎన్ని వచ్చాయి కూడా అక్కడ మనము రాసుకుంటాము. అదేవిధంగా టెండర్ బ్యాలెట్లు ఎన్ని ఇచ్చాము, ఎన్ని రిటర్న్ చేస్తున్నామో రాసుకుంటాము. అదేవిధంగా పేపర్ సీల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది రాస్తాం. ఈ పేపర్ సీల్ అకౌంట్స్లో పేపర్ సీల్ సప్లైడ్ ఫర్ అస్ ఫ్రమ్ టు వాటికి నెంబర్స్ నమోదు చేస్తాము. అదేవిధంగా యూజ్డ్ ఎన్ని, అన్యూజ్డ్ ఎన్ని, మనము తిరిగి రిటర్న్ చేసినవన్నీ కూడా రాస్తాం. అదేవిధంగా డ్యామేజ్డ్ ఎన్ని ఉన్నాయో కూడా రాసుకుంటాం. ఈ వివరాలన్నీ నోట్ చేసి పిఓ గారు సంతకం చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.